కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఎంత మేము సంతోషపడతామంటే నేను చాలా మీటింగ్లో చెప్తా, అన్నిటికంటే ఎక్కువ నాకు తృప్తినిచ్చేది ఆ కళ్యాణ లక్ష్మి సంతకం పెట్టేటప్పుడు. ఈరోజు 146 మందికి చెక్కులు ఇస్తున్నాం. ఇదే వేదిక మీద దాదాపు ఇప్పటికి డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంఆర్ఓ గారు ఒక 30 ఫామ్లు పంపించారు. అంటే ఒక సంతకం పెట్టి తృప్తి మాకు చాలా ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చాలా మంది మాట్లాడారు. ఒక్కటే నేను ఇవాళ మీ అందరినీ కోరేది, ఏ కుటుంబాలు అయితే ఇవాళ లబ్ధి పొందుతున్నాయో, లబ్ధి పొందుతున్న కుటుంబాలు 100కు 100% కేసీఆర్ గారిని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మాట్లాడే కంటే ముందు జై తెలంగాణ అని అనిపించిన, కొంతమంది చేతులు ఎత్తకపోతే అందరూ చేతులు ఎత్తాలని చెప్పినాం. ఎందుకు చెప్పినాం? తెలంగాణను రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తెలంగాణ ఎట్లా వచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేదా? తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాష్ట్రం రాకుండా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఇవాళ 146 మందికి 1,46,00,000 రూపాయల చెక్కులు ఇవాళ మీకు ఇస్తున్నాం. అందుకే మీరు ఎంత సంతోషపడుతున్నారో, మీకంటే ఎక్కువ వేదిక మీద ఉన్న నేను కానీ మా ప్రజాప్రతినిధులు కానీ అంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా ఇవాళ నడుస్తున్నారు. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇవాళ మీరు ఎంత సంతోషపడుతున్నారో 1,00,000 రూపాయల చెక్కు తీసుకొని, రేపు మీ ఇంటి పక్కల ఆడపిల్ల పెళ్ళైనా, మీ ఇంటి వెనకాల వాళ్ళ ఆడపిల్ల పెళ్ళైనా, ఆ ఆడపిల్లకు కూడా కళ్యాణ లక్ష్మి రావాలి. రావాలంటే కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అది మనం కోరుకోవాలి. ఈ వారం 10 రోజుల లోపల నేను 7 మండలాల్లో, ఇవాళ మీ ఒక్క మండలంలో 146 మందికి ఇస్తున్నాం. 7 మండలాల్లో ఈ 15 రోజుల్లో దాదాపుగా 1,500 మంది ఆడపిల్లలకు చెక్కులు ఇచ్చినాం. అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయలు. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు. ఆలోచన చేసిందా ఇట్లా ఆడపిల్ల పెళ్లి పెడితే ఆ కుటుంబాలకు సాయం చేయాలి. ఇలా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 10,000 సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఏడప్పడుగుతారని బంధువుల సొంటిది తలకాయ అటు పెట్టుకొని పోతుంటారు. మళ్ళీ పెళ్లి పెట్టుకున్నది పైసలు అడుగుతున్నారు మాకు. కానీ వాళ్ళు ఎంత ధైర్యంతో కేసీఆర్ పైసలు మాకు వస్తాయి, ఇచ్చేటోడు కూడా ఇస్తాడు. అదే ఇలా 1,00,000 రూపాయలు అయితే గ్యారెంటీ వస్తాయి, 4 రోజులు లేటుగా అటు ఇటు కానీ వస్తాయని ఇచ్చేటోళ్ళు ఇస్తారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు 51,000 పెట్టినాడు. 51,000 సరిపోతలేవని మళ్ళీ సంవత్సరమే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి 75,000 చేశాడు. మళ్ళా సంవత్సరం అయిన లేదా 75,000 కూడా సరిపోతలేవు. బీదోలు చాలా మంది ఉన్నారు. ఎవరు అడగలే, ఎమ్మెల్యేలు అడగలే, మీరు అడగలే, మాకు తక్కువైతున్నాయి. కానీ ఎంత పెద్ద మనసు చేసుకొని ఇలా 1,116 రూపాయలు ఇస్తుందంటే, ఇలా దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎట్లే గది ఆలోచన చేయాలి. రాజకీయాలు వచ్చేసరికి ఆ ఓడు వీడు జెండా పట్టుకొని వస్తారు. ఇలా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. 19 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరు ఈ కళ్యాణ లక్ష్మి? 1,00,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? 1,00,000 కాదు కదా, 10,000 రూపాయలు ఇస్తలేరు. వీటికి వచ్చి మాత్రం జెండాలు పట్టుకొని ఊళ్ళో పడి తిరుగుతూ ఉంటారు. మేము అది చేస్తాము, మేము ఇది చేస్తున్నాం. అందుకే సామాన్య జనమే తెలివితో ఉండాలి. మన కొరకు ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని, ఆ పార్టీని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఇలా ఆడపిల్లలు మీరు అందరూ కూడా నాకు తెలిసి అందరు ప్రపంచంలోనే ఎవరు ఇవ్వట్లేదు. ఎకరాకు పెట్టుబడి కింద సంవత్సరానికి 10,000 రూపాయలు ఫ్రీగా, పంటకు 5,000. సంవత్సరానికి కేసీఆర్ గారు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 1 రూపాయి 2 రూపాయలు కాదు. అంటే 14,000 కోట్ల రూపాయలు ఇట్లా తీసి రైతులకు పంచాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఒక్కసారిగా ఆలోచన చేసుకో. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఆ కుటుంబంతో 1 రూపాయి తీసుకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా. మీరు చాలా మంది ఎల్ఐసీలు కట్టింటారు. కానీ ఎల్ఐసీలు 1,00,000 2 లక్షలు రానికైనా ఎన్ని పైసలు మనం కట్టాలి, వాడు ఎన్ని రోజులకు ఇస్తాడు. కానీ అలా మన రైతుల కొరకు 1 రూపాయి రైతుతో తీసుకోకుండా కేసీఆర్ గారే కట్టి, ఆ కుటుంబం చనిపోతే
5 లక్షల రూపాయలు వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేసిందంటే ఎంత గొప్ప ఆలోచన ఉందో గది అర్థం చేసుకోవాలని.